ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వీడియో ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ బోర్డ్ పైన కనపడుతున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఈ ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్‌ని సోషల్ స్టడీస్ సబ్జెక్ట్‌లో టెట్‌కి కవర్ చేస్తుంది. సో, ఆ టాపిక్ ఏంది? ఏ పాయింట్స్ కవర్ అవుతున్నాయి? మనకి ఏంటి దానివల్ల యూజ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఫస్ట్ మనము ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. Central longitude 82 degrees 30 minutes taken as a 82 degrees 30 minutes east is taken as a standard meridian for India. అంటే దీనికి అర్థం ఏంటి? ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనము 82 డిగ్రీస్ 30 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది మనకి అలహాబాద్లో నుండి బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ మీరు పైన చూడొచ్చు 5.5 hours ahead of గ్రీన్ జిఎంటి అని ఉంది. గ్రీన్ జిఎంటి అంటే గ్రెనిక్ మెరిడియన్ టైం. అంటే లాస్ట్ టెట్ ఎగ్జామ్లో ఒకసారి అడిగారండి క్వశ్చన్. ఏమడిగారంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఈజ్ హౌ మెనీ అవర్స్ అహెడ్ ఆఫ్ గ్రెనిక్ మెరిడియన్ టైం అని అడిగారు. అప్పుడు 5.5 hours. ఓకే, నౌ నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ చూడండి. పెరీనియల్ ఫ్లో హిమాద్రి రేంజ్. మీకు తెలుసు హిమాలయాస్ are the boundaries of our country. Himalayas were divided into three important ranges: Himadri, Himachal, and Shivalik range. దాంట్లో పెరీనియల్ ఫ్లో, పెరీనియల్ అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ స్నో అండ్ వాటర్ ఉన్న రేంజ్ ఏంటి అని అడుగుతాడు. అది హిమాద్రి. అదే మనకు ఫస్ట్ రేంజ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. వెట్, స్వాంపీ, మార్షీ. ఓకే, రీజియల్ ఈస్ కాల్డ్ యాజ్ అని అడుగుతాడు. అయితే ఇందులో రెండు ఉంటాయి. బాబర్ అండ్ తెరా అనే ఆప్షన్స్ ఇస్తారు. తెరా అనేది స్వాంపీ, చాలా ఇంపార్టెంట్. బాబర్ అనేది పోరస్ ఇన్ నేచర్. మరి ఈ రెండు కూడా మనం ఎక్కడ చూడగలుగుతాం? శివాలిక్ రేంజ్లో, అంటే థర్డ్ టైప్ ఆఫ్ హిమాలయాస్లో మనం చూడగలుగుతాం. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. డిస్టెన్స్ బిట్వీన్ ది నార్త్ టిప్ టు సౌత్ టిప్ ఆఫ్ అవర్ కంట్రీ ఈస్ 3,214 kilometers, whereas the distance between eastern tip to western tip of our country is 2,933 kilometers. ఇప్పుడు దీంట్లో కూడా మనకి క్వశ్చన్ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ప్రామినెంట్ హిల్ స్టేషన్స్. మనకి హిల్ స్టేషన్స్ అంటే ద స్టేషన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఎట్ హై ఆల్టిట్యూడ్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్. సో అలాంటి హిల్ స్టేషన్స్ అనేది మనకు హిమాచల్లో ఉన్నాయి, అలాగే సౌత్ ఇండియాలో కొన్ని ఉన్నాయి. ఆ హిమాచల్లో ఉండే హిల్ స్టేషన్స్ ఏంటి అని అడుగుతాడు. లైక్ సపోజ్ రానికేట్, ముజోరి, నైనీటల్, చక్రాదర్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ హిల్ స్టేషన్స్, హిమాచల్లో ఉన్న హిల్ స్టేషన్స్. అదే ఊటీ, కొడైకెనాల్ లాంటివి తీసుకుంటే మనకి సౌత్ ఇండియాలో ఉన్న హిల్ స్టేషన్స్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కొన్ని హిల్ స్టేషన్స్ నేమ్స్ ఇచ్చేసి ఇవి హిమాలయాస్లో ఉన్న హిల్ స్టేషన్సా లేకపోతే సౌత్ ఇండియాలో ఉన్న హిల్ స్టేషన్స్ అని క్వశ్చన్ రావచ్చు. సో మనం ఒకసారి హిల్ స్టేషన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత చూడండి, చిల్కా లేక్ అను. చిల్కా లేక్ ఈజ్ ఎ సాల్ట్ లేక్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిశా. ఎట్ ద సేమ్ టైమ్ కొల్లేరు అండ్ పులికాట్ లేక్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే కేపీ ఈజ్ ఇన్ ఏపీ అని గుర్తుపెట్టుకుంటే కొల్లేరు, కేపీ అంటే కొల్లేరు అండ్ పులికాట్ లేక్ ఎక్కడున్నాయి? ఏపీ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్. సో ఇది కొంచెం మనము కాన్సన్ట్రేట్ చేయాలి. దాని తర్వాత కాశ్మీర్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ డాష్ రేంజెస్ అని అడుగుతాడు. ఈ క్వశ్చన్ మనకి టెట్లో అడిగారండి, లాస్ట్ టెట్లో అడిగారు. అంటే పిర్పంజలిన్ అండ్ జస్కర్ రేంజ్, ఈ రెండు రేంజెస్ మధ్యలో మనకున్న వ్యాలీ ఏంటి అంటే కాశ్మీర్ వ్యాలీ. నెక్స్ట్ చూడండి, చోటా నాగ్పూర్ ప్లాట్యూ. చోటా నాగ్పూర్ ప్లాట్యూలో చాలా వరకు ఏముంటుంది అని అడిగారు. మినరల్స్ అండ్ మెటల్స్ ఉంటుంది. అలాగే డెక్కన్ ప్లాట్యూలో ఏముంటుంది అన్నారు. ఇట్ ఈస్ అ వాల్కనిక్ ఆరిజిన్ డెక్కన్ ప్లాట్యూ అనేది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాల్కనిక్ ఆరిజిన్ అన్నప్పుడు ఎలాంటి రాక్స్ ఉంటాయి? ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి. ఎలాంటి సాయిల్ ఉంటుంది? ఎక్కువ శాతం అంటే బ్లాక్ సాయిల్ ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయిందండి. ఇన్ తెలంగాణ మోస్ట్ అబండెంట్ సాయిల్ ఫౌండ్ ఈజ్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడు. అండ్ వాల్కనిక్ టైప్ ఆఫ్ రాక్స్, వాల్కనిక్ ఆరిజిన్ ఒకటి. ఇగ్నియస్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ తెలంగాణ ఆర్ నాట్? స్టేట్మెంట్ టైప్లో కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో మనం ఏంటంటే చదివేటప్పుడు కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదివితే చాలా సింపుల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మిర్, అబోర్ అండ్ మిష్మి హిల్స్ ఎక్కడ లొకేట్ అయ్యాయి అని కూడా ఒకసారి క్వశ్చన్ అడిగారు. దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్.
నెక్స్ట్ చూడండి, యాక్టివ్ వాల్కెనో. ఇక్కడ నుంచి చూడండి, యాక్టివ్ వాల్కెనో ఈజ్ లొకేటెడ్ ఇన్ బ్యారెన్ ఐలాండ్స్. వాల్కెనిక్ ఆరిజిన్ ఉన్న ఐలాండ్స్ ఏంటి అని అడుగుతారు. అది అలాంటప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండ్ కొరల్ రీఫ్ ఆరిజిన్ ఉన్న ఐలాండ్ ఏంటి అని అడుగుతాడు. కొరల్ రీఫ్ ఆరిజిన్ ఉన్న ఐలాండ్ వచ్చేసి మనకి లక్షద్వీప్ ఐలాండ్స్. అలాగే హైయెస్ట్ పీక్స్ గురించి కూడా చాలాసార్లు మ్యాచింగ్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. ఎలా అంటే ఒక సైడ్ పీక్స్ ఇవ్వడం, ఒక సైడు అవి ఎక్కడ హైయెస్ట్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ అరమకొండ, హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అని కూడా అడిగారు అనేముడి, హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా అని అడిగాడు కాంచన్జంగా, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాలయాస్. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇందిరా గాంధీ కెనాల్ ఈస్ ది లాంగెస్ట్ కెనాల్ ఇన్ ది కంట్రీ. ఇట్ పాసెస్ త్రూ థార్ డెజర్ట్. ఇందిరాగాంధీ కెనాల్. అయితే క్వశ్చన్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇందిరాగాంధీయా, రాజీవ్ గాంధీయా, సోనియా గాంధీ అని అడుగుతారు. ఈ గాంధీస్ అనేవన్నీ కామన్గా ఉండేసరికి మనం పర్ఫెక్ట్గా ఇక్కడ నేర్చుకోకపోతే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందిరాగాంధీ కెనాల్ ఈస్ ది లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా. దాని తర్వాత నెక్స్ట్, లుని. ద రివర్ లుని ఈస్ ద ఓన్లీ రివర్ విచ్ ఫ్లోస్ ఇన్ థార్ డెజర్ట్. చూడండి, ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ చాప్టర్లో 10th క్లాస్లో ఉన్న ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇప్పుడు ఇవన్నీ మీరు ఒకసారి ఏం చేయాలంటే ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని టెక్స్ట్ బుక్ రిఫరెన్స్గా పక్కన పెట్టుకొని ఒకసారి ఇవన్నీ చదివారనుకోండి, మీకు అది రివైజ్ అవుతుంది, మీకు గుర్తుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ